ప్లస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ కార్తీక మాసంలో చక్కగా మనం విష్ణుమూర్తిని కూడా కీర్తించుకోవాలి. కేవలము శివాలయాలకే వెళ్లకుండా అందరూ కూడా దీపాలు వెలిగిస్తాం, శివాలయాలకు వెళ్తాం, శివుడి దర్శనాలు చేసుకుంటాం, దానాలు చేస్తాం. అలాగే విష్ణుమూర్తి దేవాలయాలకు కూడా వెళ్తాం. కానీ మనము చక్కగా కృష్ణుడిని కూడా మనం స్మరించుకుంటూ కృష్ణ దేవాలయాలకు వెళ్ళాలి. ఎందుకంటే శ్రీకృష్ణుడు జగద్గురు అయినటువంటి కృష్ణుడు జగద్గురు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారాన్ని జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇచ్చాడు. కానీ మనందరం కూడా దాన్ని ఏదో కేవలం ఒక మత గ్రంథం లాగా లేదా ఏదో ఒక పురాణ గ్రంథం లాగా అనుకుంటున్నాం. కానీ సమస్త వేదాల సారమది, సమస్త పురాణాల సారమది, సమస్త ఉపనిషత్తుల సారమది, సమస్త ఉపపురాణాల సారమతి. అటువంటి భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడిని అడ్డుపెట్టుకుని భక్తులైన మనందరికీ అందించడం కోసం ఆ స్వామివారు మనందరికీ కూడా అందించారు. మరి ఈ రోజున కార్తీక మాసంలో శ్రీకృష్ణుడికి ఏం చేయాలండి? మనం తులసి మాలలతో స్వామివారిని పూజ చేయాలి. చక్కగా అలంకార ప్రియ విష్ణు అన్నారు. అక్కడేమో కార్తీక మాసంలో చక్కగా ఒక పక్క శివలింగాల్లో నిడారంబరంగా శివాలయాల్లో ఓం నమ శివాయ అంటూ నీళ్లు పోసేస్తుంటే, ఇక్కడ మనము స్వామివారికి చక్కటి పీతాంబరాన్ని వస్త్రాన్ని పసుపు వస్త్రాన్ని ధరింపజేసి చక్కగా గంధం సెంట్లు ఇవి కొట్టి పీతాంబర వస్త్రాన్నే కాకుండా వనమాల విభూషితం చక్కటి మాలను వేసి శ్రీమన్నారాయణమూర్తికి, శ్రీకృష్ణ పరమాత్మకి, శ్రీరాముడికి మరి ఇదంతా కూడా చక్కగా శ్రీ మహావిష్ణువుకి, శ్రీకృష్ణుడికి మనం ఆరాధన చేస్తాం. అక్కడ ఎలా ఉంది ఆ కృష్ణుడు? ఏమని పూజ చేయాలి మనం? కృష్ణోపి పురుషోత్తమ, కృష్ణోపి పురుషోత్తమ, కృష్ణోపి భగవాన్ స్వయం, కృష్ణోపి భగవాన్ స్వయం, కృష్ణోపి పురుషోత్తమ. నిసరి పాపమని బగా నిజరి పగామరే సదా నిరే రిమ పధాదని మపసాని మపగాగమరే సదా నిరే కృష్ణోపి పురుషోత్తమా, కృష్ణోపి పురుషోత్తమా, కృష్ణోపి భగవాన్ విష్ణు, కృష్ణోపి భగవాన్ విష్ణు, కృష్ణోపి 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 భగవాన్ విష్ణు విష్ణు. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు మరి మనందరికీ కూడా సఖుడు. ఆయన ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని కష్టాలు చేసినా, ఎన్ని కష్టాలు మనకి వచ్చినా కృష్ణ అంటూ మనం ఆయన్ని ప్రార్థిస్తే ఈ కార్తీక మాసంలోనే కాదు ఎప్పుడైనా సరే రివ్వున వస్తాడు. అయితే మనం ప్రయత్నం చేయకుండా మాత్రం పిలిస్తే రాడు. అక్కడ గజేంద్ర మోక్షంలో ఆ మొసలి
ఏనుగును పట్టుకుంటే ఒక 1000 సంవత్సరాల పాటు ఆ ఏనుగు తన సొంత ప్రయత్నంతో మరి అంతా కూడా ఎంత శక్తి ఉందో అంతసేపు కూడా పోరాడి ఆ తర్వాత ఇంకా తన వల్ల కాకపోతే కృష్ణ అని పిలవగానే అప్పుడు శ్రీ మహాలక్ష్మితో మనం మహావిష్ణువు వైకుంఠంలో సరసమాడుతున్నాడు, చీర పట్టుకొని ఇలా లాగుతున్నాడు. ఆ టైంలో తన భక్తుడైనటువంటి గజేంద్రుడు పిలవగానే అరే రివ్వని వచ్చేస్తాడు. అరే ఈ చీర వదలకుండా ఉంటే మహాలక్ష్మీదేవి ఆమె చీర ఊడిపోతుంది అన్న స్పృహ కూడా లేకుండా ఆయన వెంటనే వచ్చేస్తుంటే అక్కడ ఏమవుతుంది, మహాలక్ష్మి అయ్యో నా చీర అని ఆ చీర పట్టుకుని ఆమె గివ్వున శ్రీ మహావిష్ణువుతో పాటు ఆ మహాలక్ష్మి కూడా వచ్చేస్తుంది. అందువలన భక్తుడికి శ్రీకృష్ణ పరమాత్మ మనకి మహావిష్ణువు మనం పూజ చేస్తే అమ్మవారు లక్ష్మీదేవి కూడా వస్తుంది అనమాట. అదే విధంగా మనకి ఈ యొక్క ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు అక్కడ భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు ఎంతమంది ఉన్నా సరే అడ్డు చెప్పలేదు. కాబట్టి మరి కర్ణుడు కొంచెం చెప్పాడు వీళ్ళ చేయకూడదని, కానీ మరి మిగతా వాళ్ళంతా అడ్డు చెప్పకపోయేసరికి అక్కడ శ్రీకృష్ణుడు భీష్ముడిని వధించేటప్పుడు భీష్ముడు చెలరేగిపోయి కురుక్షేత్ర మహాయుద్ధంలో జరిగిపోతుంటే యుద్ధం చేస్తుంటే రివ్వున ఎగిసిన కాళిలాగా శ్రీకృష్ణ పరమాత్మ రథం నుంచి దూకుతాడు. అప్పుడు ఈ యొక్క జుట్టంతా కూడా ఊడిపోయి కుప్పించి ఎగిసిన మహాకాళిలా అని పోతనామాత్యుడు వర్ణిస్తాడు. అప్పుడు అక్కడ ఒక బండి చక్రం ఉంటే ఈ బండి చక్రంతో నేను చంపేస్తానంటాడు. చంపేస్తానంటే భీష్ముడు నేను ఏం తప్పు చేశానంటే నీలో పరివర్తన లేదు, మార్పు రావాలి. ఎంతసేపు నువ్వు నా తాత, నా పిల్లలు, నా కౌరవులు, నా మనవాళ్ళు, నా హస్తినాపురం అనే జియో సెంటిమెంట్కి నువ్వు బద్ధుడివై విశాల దృక్పథం లేకుండా బ్రాడ్ మైండెడ్నెస్ లేకుండా నువ్వు ధర్మపక్షపాతి అయినప్పటికీ కూడా నీలో పరివర్తన రాలేదు కాబట్టి తీసేస్తానన్నాడు. అర్జునుడు పాపం భీముడు వీళ్ళంతా కూడా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రతిఘటించారు. ఈ దుష్ట కార్యాన్ని ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళ తొడ తీసేస్తానని చెప్పేసి వాళ్ళు కనీసం ప్రతిఘటించారు, వాళ్ళు చేయలేకపోయినా. అందువలన శ్రీకృష్ణ పరమాత్మ అంటే హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ భజన చేస్తేనే సరిపోదు. మనము అన్యాయాన్ని పక్కన ఎవరైనా అబలకి అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి. మనం ఎవరికైనా సరే చిన్న పిల్లల్ని ఎవరైనా మోసం చేస్తుంటే ఎదురు తిరగాలి. ఎక్కడైతే అన్యాయం ఎక్కడైతే ప్రక్కన జరుగుతుందో దాన్ని ప్రతిఘటించాలి. ఇది కృష్ణతత్వం. అంతేకాని కేవలము మనము భజనలు చేసుకుంటూ కుంకాలు వేసుకుంటూ పసుపులు వేసుకుంటూ హరే రామ హరే కృష్ణ అని గదిలో కూర్చొని నాకు కృష్ణుడు ఏమి ఇవ్వలేదండి, నాకు కృష్ణుడు ఏమి ఇవ్వలేదండి అంటే కుదరదు. కంపల్సరీ ఇది పూజ. పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని, తోయాన్ని నాలుగిట్లో ఏది ఇచ్చినా సరే కృష్ణుడు ఆయన తీసుకుంటానన్నాడు నైవేద్యంగా. అంతేగాని 9 రకాల నైవేద్యాలు పిండి వంటలు పెట్టి ఇవి పెట్టి 9 రకాల ఫలాలు ఇలా డాగ్మా కాదు బోధించాల్సింది. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పీఠాధిపతులైనా ఇప్పుడున్నటువంటి ప్రవచనకారులైనా మరి ఏం బోధిస్తున్నారు? మోడర్నిటీని బోధించాలి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని ఎదుర్కోమని చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో. అంతేకాని కృష్ణనామ జపం ఒకటే చేయమనలేదు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. కృష్ణ యదునందన హే కృష్ణ జగవందన నంద కిశోర నవనీత చోర ప్రేమ రూప కృష్ణావతారా హే మానస చోరా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అటువంటి పరమ పవిత్రమైనటువంటి హరినామ సంకీర్తనాన్ని హరిరామ అనే రామ కృష్ణ అనే సంకీర్తనాన్ని చెయ్యాలి. కంపల్సరీ చేయకూడదని కాదు, చేస్తూ అవినీతిని మీరు ప్రతిఘటించాలి.
ఇది మీరు ఇలా కనుక ఈ నామజపాన్ని చేస్తూ ఇలా ప్రతిఘటిస్తే, అన్యాయాన్ని అణగదొరికితే, కార్తీక మాసంలో మీరు ఏ దీపాన్ని దానం చేయాల్సిన అవసరం లేదు, ఏ సువర్ణదానము ఏ భూదానము చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి ఈ కార్తీక మాసంలో అందరూ కూడా కృష్ణుడి యొక్క మహావిష్ణువు యొక్క దేవాలయాలను ఒక ఫార్మాలిటీలాగా మనం వెళ్ళాలి. స్కూల్కి ఎలాగైతే స్టూడెంట్ మొదట్లో వెళ్తాడో అలా. అంతేకాని కేవలం మనం దేవాలయాలకు వెళ్తూ మనం అన్యాయాన్ని ప్రతిఘటించకపోతే ఆయన మనకు వరం ఇవ్వడు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు ఆ దేవాలయాలకి మనం వెళ్తాం. వెళ్ళి చక్కగా అక్కడ దీపారాధన, అక్కడ శివాలయంలో చేసినట్లుగానే ఇక్కడ కూడా దీపారాధన చేసుకొని ఆ శ్రీ మహావిష్ణువుకి అలంకారాలతో పూజ చేసుకొని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పురుష సూక్తాల్ని వాటిల్ని మనం చదువుకొని మరి ఆ కృష్ణతత్వాన్ని మనం వంట పట్టించుకొని భగవద్గీత కేవలం యాంత్రికంగా విష్ణు సహస్రనామం చదివితే ఏమీ ఉపయోగం లేదు. కేవలం విష్ణువుని స్తుతిస్తే ఆయన రానే రాడు, అందులో డౌటే లేదు. కాబట్టి అన్యాయాన్ని ప్రతిఘటించినప్పుడే ధర్మానికి హాని జరిగినప్పుడు వస్తానన్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మనందరం కూడా ధర్మాన్ని బద్ధులై మనము జీవనాన్ని సాగిస్తే ఆ శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో మనం పూజ చేసుకుంటే బ్రహ్మాండంగా మనల్ని అనుగ్రహిస్తాడు. శుభమస్తు.